ఏమండోయ్ ఈరోజు మనం ఒక మంచి విలేజ్కి వెళ్తున్నాము. ఆ విలేజ్ పేరే దువ్వ. ఈ పేరు చెప్పగానే ఒక కామెడీ సీన్ కూడా మనకి గుర్తుకొస్తుంది, అవును కదండి. అలాంటి ఈ ఊరు గురించి మనం తెలుసుకుంటూ, అలాగే ఈ ఊరి యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకుంటూ ఉందాం. చూస్తున్నారు కదండి, ఇదేనండి దువ్వ యొక్క మెయిన్ సెంటర్. అంటే ఇక్కడి నుంచి మనము దువ్వ విలేజ్ లోనకైతే వెళ్ళడానికైతే ఉంటుందండి. ఇది మీరు చూస్తున్న ఈ హైవే అండి NH5 హైవే అండి. దీనికి ఆనుకునే మన దువ్వ అనే గ్రామం అయితే ఉందండి. ఇప్పుడు మనం లోనకి వెళ్ళి ఈ ఊరి యొక్క అందాలను, అలాగే ఈ ఊరి యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకోవచ్చు. ఇంతకీ మీకు మాట చెప్తే మర్చిపోయానండి. ఈ దువ్వ అనే గ్రామము రాజమండ్రికి సమీపంలో, అలాగే ఏలూరుకి సమీపంలో ఇదైతే మనకి అందుబాటులో ఉందండి. ఇది మనకి తణుకు మండలానికి చెందిన ఈ గ్రామం అండి. అదేవిధంగా ఈ ఊరికి ఈ పేరు అన్నది ఏ విధంగా వచ్చిందో ఎంతమంది తెలుసండి? ఈరోజు మీకు ఈ విషయం అయితే చెప్తానండి. పూర్వంలో ఇక్కడంటండి దుర్వాస అనే మహర్షి గారు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారంటండి. అప్పుడు ఈ ఊరిని దుర్వాసపూర్వంగా పిలిచేవారు. అలాగా కొన్ని రోజుల తర్వాత ఇది దువ్వగా మారిందంటండి. ఈ రోజులో అండి ఎవరినైనా అడిగి దుర్వాసపురం ఎక్కడ అంటే ఎవరో తెలియదు. చివరికి మనకు కూడా తెలియదండి. ఈ ఊరి చరిత్ర తెలిసేంత వరకు నాకు తెలీదు. కానీ ఈ రోజున ఈ దువ్వ అని పేరు చెప్పగానే చుట్టుపక్కల గ్రామాల వారు చాలా చక్కగా చెప్తారు. అదేవిధంగా మనకు కూడా చాలా చక్కగా ఈ ఊరు గురించి తెలుసు. ఈ దువ్వ గ్రామంలో మరొక ప్రత్యేకత ఏమిటో తెలుసండి? ఈ శివాలయం. ఈ శివాలయం చాలా ప్రత్యేకత అండి. ఎందుకు అంత ప్రత్యేకత అంటే దాదాపుగా 100 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన ఈ శివాలయం అంటండి. ఎంతో చక్కగా ఉంది. ఇప్పుడైతే మనకి కొత్తగా నిర్మించారు కానండి, పాత శివాలయం చాలా కిందకంట ఉండేదంట. కానీ ఇక్కడ కూడా చాలామంది దేవుడు చేసిన అద్భుతాలు చాలా చక్కగా చెప్తున్నారండి. ఈ గుడి గురించి ప్రత్యేకమైన ఒక వీడియో అయితే నేను తీశానండి. మన ఛానల్లో అయితే వస్తుంది, మీరు కూడా చూడండి. ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత, అదేవిధంగా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, దీని యొక్క ఆలయ ప్రతిష్ఠిత ఏ విధంగా జరిగిందన్నది పూర్తిగా నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. దాని పక్కనే మనకి కృష్ణుడి టెంపుల్ ఉందండి. ఈ కృష్ణుడి టెంపుల్ కూడా కొత్తగా నిర్మిస్తున్నారండి, చాలా బాగుంది. అయితే మనకి ముందుగానే ఉంది, అయితే ఇంకా నూతన నిర్మాణం చేస్తున్నారండి, చాలా చక్కగా చేస్తారంటండి. అది కూడా మనము చూద్దామండి. ఈ ఊరి అందాలు ఒకసారి ఇప్పుడు చూద్దామండి. ఈ ఊరి యొక్క అందాలను గురించి, అదేవిధంగా ఇంకో కృష్ణుడి చిన్న టెంపుల్ అయితే మనకి ఎదురుగా కనబడుతుందండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ఆ టెంపుల్ని ఒకసారి దర్శించుకుందాం, చూడండి. స్వామివారు ఆ కోనేటి మధ్యలో ఉంటే ఎంత బాగున్నారంటే ఎంతో బాగున్నారండి. చిన్న స్వామివారు మన ఎదురుగా నుంచున్నారు అన్నంత ఫీలింగ్ అయితే మనకి కనబడుతుంది. అయ్యో, అక్కలందరూ కూర్చున్నారు బయట. అక్క ఏం చేస్తున్నారు అక్క బాబు? ఈ ఊర్లో యూనియన్ బ్యాంకు, అలాగా గ్రామీణ బ్యాంకులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయండి. ఎంతో చక్కగా ఈ బ్యాంకులని, ఏటీఎంలు కానీ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనం కొంచెం ఎదరికి వస్తేనండి సచివాలయం రోడ్డుకి అయితే మనం ఇప్పుడైతే వెళ్తున్నాము. ఈ సచివాలయం రోడ్డుకు వెళ్ళే ముందు ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళందరూ కూర్చున్నారండి. ఇక్కడ సీతారామ కళ్యాణం మండపం జరుగుతుందంటండి. బాబా చాలా బాగా జరుగుతుందంటండి. అదేవిధంగా ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నగారులు అంటున్నారు మా ఊరు బాగా తీయి. అదేవిధంగా ఇక్కడ పక్కన ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని కూడా చాలా చక్కగా తీయి, చాలా బాగుంటాడు, మంచి కుర్రోడు అనే గట్టాన్ని సరదాగా నవ్విస్తున్నారండి. చాలా చక్కగా నవ్వుతున్నారు, హ్యాపీగా ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళినా ఇదే విధంగా హ్యాపీగా ఉండాలి. చూస్తాం కదండి. ఎక్కడి నుంచి మనం కొంచెం ఎదురు రాగానండి మనకి గ్రామ సచివాలయం అయితే మనకు కనబడుతుంది. ఇదేనండి దువ్వ యొక్క గ్రామ సచివాలయము. ఎంతో చక్కగా ఉంది. అదేవిధంగా చాలా నీట్గా కూడా చూస్తూ ఉన్నారండి. అబ్బో, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. కానీ ఇది తూర్పుగోదావరి జిల్లా అయితే ఇప్పుడు అయింది అనుకోండి. ఈ ఊరు పల్లెటూరు అని చెప్తున్నారు కానండి, డెవలప్మెంట్ అయితే చాలా చక్కగా అయ్యిందండి. ప్రతి చోట ఒక సెంటర్ కిందనే మనకు కనబడుతుంది. ఇది సెంటరా, ఇది సెంటరా, ఇది మెయిన్ సెంటరా అని మనమే కన్ఫ్యూజ్ అయ్యేంత చక్కగా ఈ ఊరైతే ఉందండి. ప్రతి వీధి ఒక సెంటర్ కింద ఉంది. అదేవిధంగా చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి. నాకైతే ఈ ఊరైతే చాలా డెవలప్మెంట్ అయితే అయ్యింది. పల్లెటూరే అనుకుంటున్నాం కానీ డెవలప్మెంట్లో మాత్రం నెంబర్ 1 అండి. ఇక్కడ జెర్సీ ఫార్మ్ కూడా ఇక్కడ ఉన్నట్టుందండి. పాలు, పెరుగు అన్నీ ఎక్కడి నుంచి మనకి ఇక్కడ నుంచి సప్లై అయితే అవుతుంది అనుకుంటాండి. అయితే ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకుంటా. ఇక్కడ చిన్న ఫార్మ్ కూడా ఉంది. ఓకే,
చాలా బాగుంది. డెవలప్మెంట్ అవ్వాలండి. పల్లెటూరులో డెవలప్మెంట్ అవుతేనే కదా మనలాంటి వాళ్ళకి చాలామంది ఉపాధి అన్నది కల్పిస్తూ ఉంటారు. ఎంతోమంది చదువుకుంటున్నారు కానీ ఉపాధి లేక ఉంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినప్పుడే మనం ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మన రాజుగారు మనకి ఎప్పుడు కనపడుతూనే ఉంటారు. ఇక్కడ కూడా చూడండి రాజుగారు ఎంత పెద్దగా ఉన్నారో. నేను ఏ ఊరు వెళ్ళినా స్వామివారిని చూస్తానండి. అబ్బబ్బబ్బా! ఆంజనేయ స్వామిని చూసినప్పుడల్లా వచ్చే బలం అన్నది నెక్స్ట్ లెవెల్ అండి. అంత చక్కగా స్వామివారు మనకి ఇప్పుడు ప్రతి చోట కనపడుతూ ఉన్నారండి. చాలా బాగుంది. అక్కడ నుండి మనం కొంచెం ఎదరకు వస్తానండి, హైవే అయితే కనబడుతుందండి. ఈ హైవే నుంచి మనము ఇంకా కొంచెం మన దువ్వ గ్రామాన్ని చక్కగా చూసుకుంటూ వెళ్దామండి. మనం ఎంట్రన్స్లో చూసాం కదండి, NH5 హైవే అండి. ఇదే అండి ఆ హైవే. మనం ఇప్పుడు ఆపోజిట్లో అయితే వెళ్తున్నాము. ఈ హైవే పక్కనే మనకి హై స్కూల్ అయితే ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుందని అనుకుంటున్నాను. ఒకసారి మీకే చూడండి, ఒకసారి లోనకి వెళ్ళి ఈ హై స్కూల్ అన్నది ఏ విధంగా ఉంది ఏమిటి అన్నది ఒకసారి చూడండి. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది, స్కూల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఒకసారి పూర్తిగా ఈ యొక్క హై స్కూల్ గురించి తెలుసుకుందామండి. ఈ ఊరి యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నది మీకు ఏ విధంగా అనిపించింది? నాకైతే నచ్చిందండి. చాలా పెద్దగా గ్రౌండ్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. అలాగే మనం కొంచెం ఎదురు రాగానే అబ్బా, మదర్ తెరిసా, అలాగే బాబు జగజ్జన్ గారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పక్కన స్టార్ట్ చేసుకోవడం చాలా బాగున్నవి. దానికి చాలా చక్కగా ఉన్నారండి. అలాగే మనం కొంచెం ఎదురుకొస్తే నాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటారా, చూడండి ఎంతో లోతుగా ఉందండి. హైవే అయితే బాగా హైట్గా ఉంది. ఇదైతే చూడండి ఇల్లులు అయితే చాలా కిందకంట ఉన్నవి. అయితే కొంతమంది ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కూడా అనుకుంటా, అంత కిందకంట ఉన్నవి. కొంతమంది అయితే ఇంకా అలాగే ఉన్నారు. ఒకవేళ వర్షం వస్తే ఎంత ఇబ్బందో. ఇదే విధంగా ఇక్కడ చిన్న పిల్ల కాలువ అనేది ఒకటి ఉంటుందండి. ఈ పిల్ల కాలువ గురించి కూడా మనము సరదాగా ఒకసారి చూసుకుంటూ ఈ పిల్ల కాలువ అన్నది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మన లేడీస్ ఉండరు కదండి, పిల్ల కాలువ అని లేదు, పెద్ద కాలువ లేదు. ఏ కాలువ అయినా సరే ముందు మనం బట్టలు ఉతికేయాల్సిందే. మనకి హ్యాపీగా ఉండడానికి కోసం ఈ చిన్న చిన్న పిల్ల కాలువలు కూడా వస్తున్నారండి. పిల్లలు ఆడుకుంటారంట. అదేవిధంగా చాలామంది పెద్దవాళ్ళు అయితే డెఫినెట్గా ఇక్కడికే వచ్చి ఇదిగోండి చూడండి ఇలాంటి ప్లేస్లోకి వచ్చి ఉతుకుతారంటండి. అదేనండి బట్టలండి. అదేవిధంగా ఈ ఊర్లో కుర్రోళ్ళు కూడా అడవిడి చేస్తే వాళ్ళని కూడా గట్టిగా ఉతుకుతారంట. అర్థమైందా? కాబట్టి ఈ ఊర్లో అయితే మనము అడవిడి చేయకూడదండి కుర్రోళ్ళు. ఇప్పటి వరకు ఊరంటూ ఏ విధంగా ఉందో చూసాం. ఇప్పుడైతే మనము ఒక కాలువ పైన దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆనకట్టనైతే ఇప్పుడు చూడడానికి వెళ్తున్నామండి. చూడడానికి చిన్నగానే ఉంది కానీ చాలా పంట పొలాలకైతే, చాలా ఊర్లకైతే ఈ వాటర్ అనేది సప్లై చేయడానికి, అదేవిధంగా నిల్వ చేయడానికి ఎంతో చక్కగా ఇక్కడ ఉపయోగపడితే ఈ ఆనకట్ట అంటండి. ఒకప్పుడు చూస్తున్నారు కదా, ఆ NH5 లేనప్పుడు ఎక్కడి నుంచే అందరూ ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళేవారంటండి. ఒక్కసారి మీరే చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ని చూసిన తర్వాత నాకు అనిపించిందంటే, అబ్బా ఏమి సుఖంరా ఇక్కడ, ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. ఇంత అందము చాలా చక్కగా ఉంది. ఈ పల్లెటూరులో అందాలన్నది అస్సలు మామూలుగా లేదండి. కాలువ పక్కనే చిన్నగా కొంతమంది అయితే ఉన్నారండి, చిన్న చిన్న గుడిసెలు వేసుకుని. వీళ్ళు కూడా చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు, లేదంటే మనకి ఎక్కువ వర్షం వస్తే మునిగిపోయే అవకాశం కూడా ఉందండి. ఇలాంటి వారిని కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి వాళ్ళకి మంచి మంచి ఇల్లులు ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి. అయితే ఇక్కడి నుంచి మనం కొంచెం కిందకి వెళ్ళిపోయి
మనం హైవే అయితే ఎక్కేస్తామండి. ఇప్పుడు వెళ్ళి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ మనం వావ్! చాలా బాగుంది కదా. మన స్టార్టింగ్లో వచ్చిన ప్లేస్కి మరలా వచ్చేసామండి. ఇదేనండి మనం స్టార్టింగ్లో మనము దువ్వాన ఈ విలేజ్ ఇదిగో ఎంట్రన్స్ అని మనం చెప్పుకున్నాం చూసారండి, అక్కడికైతే వచ్చేసామండి. ఇదేనండి దువ్వ యొక్క విలేజ్ యొక్క అందాలు. ఇప్పటి వరకు మనము ఊరి యొక్క అందాలను చూసాము, ఆ విధంగా ఊరిలో ఏ విధంగా ఉంటుందో చూసాం. అలాగే ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టార్చర్స్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ప్రత్యేకత ఏంటండి, మనం ఏ విధంగా కావాలి అని మనం చెప్తే అదే విధంగా మనకి ఇక్కడ తయారు చేసి ఇస్తారంటండి. చాలా చక్కగా స్టార్చర్స్ అయితే ఇక్కడ తయారు చేస్తారంటండి. ఇక్కడ చాలా తక్కువ రేటుకి ఈ స్టార్చర్స్ అన్నది తయారు చేస్తారంటండి. చూస్తున్నారు కదా, చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏంట్రా బాబు ఏంటి ఇన్ని కార్లు ఉన్నాయి అని అనుకుంటున్నారా, దాదాపుగా కిలోమీటర్ వరకు వీళ్ళ కార్లు అన్నది చేస్తూనే ఉన్నారు. ఎందుకు అనుకుంటే అప్పుడు తెలిసిందండి, ఈ ఊర్లో హోల్సేల్లో మనకి ఇక్కడ సామాగ్రి అమ్ముతారంటండి, దీపావళి సామాగ్రి. అబ్బబ్బబ్బా ఎంతమంది, అసలు మామూలుగా ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చిండ్రా బాబు, డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా బాబు, ఎన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అనుకున్నాను. కానండి ఇక్కడ చవకంటండి, చవక మొత్తం చవకనేంటండి. మనకి బయట కొంటే ఎంత రేటు అంటే అందులో 50% మ్యాక్సిమం ఇక్కడ కట్ అయిపోతుందంటండి. అంతా హోల్సేల్ రేటేనండి. చవక అంత చవక ఉంది. ఇంతకీ దీపావళి రోజు మాత్రమే ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నారా, 365 రోజులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయంటండి. ఒకే రేట్ అండి, హోల్సేల్ రేట్లో చక్కగా ఇక్కడైతే సేల్ అయితే చేస్తారండి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఎన్ని సామాన్లు ఉన్నాయంటే మామూలుగా లేదు. చుచ్చుబుడ్డి కానించి 10,000 వల వరకు ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నవి. ర్యాకెట్ స్టార్లు, అదేవిధంగా మనకి ఉలిపే బాంబులు, కాకరపొవత్తులు ఇవన్నీ మనకి హోల్సేల్ ఇక్కడ ఇస్తారంటండి. దాదాపు ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి, ఏలూరు నుంచి కూడా వచ్చి కొంటున్నారంటే మామూలుగా లేదండి. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారంటే అసలు మామూలు లేదు. నాకు అనిపిస్తుంది ఏందిరా ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనిపించింది. మీకైతే ఎప్పుడైనా ఒకవేళ ఇక్కడికి వచ్చి ఇలా హోల్సేల్ కొన్ని తీసుకెళ్లారండి? ఒకవేళ తీసుకెళ్తే ఎంత రీజనబుల్గా తీసుకెళ్లారు ఏంటన్నది ఒక మీరే చెప్పండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నది మీరు చెప్పండి. అదేవిధంగా ఈ ఊరి యొక్క అందాలు చూపించాము. ఈ అందాలు అన్నది మీకు ఎలా నచ్చినవి, అలాగే ఇక్కడ ఫెసిలిటీ అన్నది ఏ విధంగా ఉంది అన్నది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీకు ఇక్కడ రేట్లు అన్నది ఏ విధంగా ఉంటుంది ఏమిటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఎక్కువ మంది ఆసక్తిగా ఉండి తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఏది ఎంత పడుతుంది, ఎంత రేటు పడుతుంది అన్నది నేనైతే ఒక మంచి ఫుల్ వీడియో అయితే మీకు ఇస్తాడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, బయట అయితే 100 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలు. ఎలా ఉందండి ఈ వీడియో, మీకు నచ్చిందా?